హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మేము కూడా బాగున్నాం. ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో 15 మినిట్స్లో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. రెసిపీ అయితే రెడీ చేసేద్దాం. దానికి కావాల్సినవి ఎగ్స్, బాస్మతి రైస్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చూపించట్లేదు ఫ్రెండ్స్, వేసేటప్పుడు చూపిస్తాను. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాం అండి. బాయిల్ చేసేసుకొని ఉంచుకుందాం. మనం తీసుకొని బాస్మతి రైస్ కూడా కడిగేసి నానబెట్టుకొని ఉంచుకుందాం అండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే. ఇప్పుడైతే కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ ఉడికేలోపు అయితే ఉడకపెట్టుకున్నాం కదండి. అవ్వండి, ఉడకపెట్టిన గుడ్లు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. మనకి రెసిపీకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాండి. ఇప్పుడు గుడ్లు అయితే లైట్గా వేయించుకుందాం. చూసారు కదా, గుడ్లు అయితే ఫ్రై చేసుకుంటాం. గుడ్లు వేగేటప్పుడు అయితే లైట్గా ఉప్పు, కారం అనేది జల్లుకోవాలండి. జల్లుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అనేవి. చూసారు కదా, గుడ్లు అయితే వేగిపోయాయి. ఈ సెట్ అయితే బిర్యానీ సామాన్లు వేసుకున్నాం అండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేయించుకున్నాం. ఆయిల్లో ఆనియన్స్ అనేది వేయించుకుంటున్నాం కదా, చూస్తున్నాం కదా. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక లైట్గా బ్రౌన్ కలర్ రావాలండి. వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదండి. అది కొంచెం లైట్గా పచ్చివాసన వచ్చేదాకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్తో పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమోటాస్ కూడా కట్ చేసుకుని టమోటాలు ఉన్నాయి కదండి, ఆ టమోటాలు కూడా వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. టమోటా మెత్తగా అయినంత వరకు కొంచెం. ఇలా 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిస్తే టమాటాలు అనేది మెత్తగా అవుతాయండి. ఇవి బాగా మగ్గిపోయండి. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకున్నాం. రైస్ అయితే వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఈ రైస్ వేసేసిన తర్వాత 2 మినిట్స్ ఆగి ఎగ్స్ కూడా వేసేసి చికెన్ మసాలా, గరం మసాలా కూడా జల్లుకొని తగినంత వాటర్ అయితే పోసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తున్నాం. ఒకసారి కలుపుకొని చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసేసుకున్నామండి. తగినంత ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మసాలాలను మగ్గనివ్వాలండి. అప్పుడు మనం ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకుంటాం. ఒక గ్లాస్కి గ్లాసున్నర అయితే వాటర్ తీసుకుంటాం, లేదా 2 గ్లాసెస్ వేసుకోవచ్చు. తగినంత వాటర్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. సరే కదా ఫ్రెండ్స్, మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. అలాగే మార్నింగ్ పూట క్యారేజీలకి హడావిడి లేకుండా ఈ ప్రాసెస్లో చేసి పిల్లలకి క్యారేజ్ కనుక పెట్టినట్టయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే ప్రాసెస్ అనేది పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో దమ్ పెట్టాలనే లేదు, దమ్ లేకుండా ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుంది. అలాగే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.